కంట్రోల్ చేయాల్సిన పరిస్థితిని మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు? సార్ మీకు రెండు విషయాలు చెప్తాను ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పితే వేరే రాష్ట్రం వేరే దేశాల్లో సోషల్ మీడియా ఎలా ఆపరేట్ అవుతుంది అని అనడానికి రెండు ఉదాహరణ చెప్తా. ఒకటి, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అమెరికాలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడచ్చు ఇక్కడ, కాకపోతే లిమిట్స్ లో ఉండాలి అనేది ఒక రూల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కూడా డైరెక్ట్ గా విమర్శించవచ్చు. అంటే ఆయన వైట్ హౌస్ ముందు నుంచొని ప్రెసిడెంట్ ట్రంప్ గారు మీరు ఇది తప్పు చేశారు, మీరు ఇది కరెక్ట్ కాదు అని డైరెక్ట్ గా విమర్శించవచ్చు. అదే ప్రెసిడెంట్ ట్రంప్ ని బూతులు తిడితే అక్కడే ఎమ్మటేసి పిచ్చ కుట్టుడు కొడతాం, లేకపోతే లోపల తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఆ రకంగా ఉంటది. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ మీద రాజకీయంగా ఒక అంశపరంగా నువ్వు ఎంతైనా విభేదించు, ఎంతైనా కామెంట్ చేయి, ఎవ్వడు పట్టించుకోడు. అందరు ఆహ్వానిస్తారు, ఆ డిబేట్స్ ని కూడా అందరు షేర్ చేస్తారు కూడా. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే సార్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా నాకేమనిపిస్తారంటే ఉగ్రవాదులతో సమానులైన వాళ్ళు అనిపిస్తారు నాకు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళే ఆ పార్టీలో కూడా ఉన్నారు. ఉదాహరణకి 95% ఆఫ్ ద వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఒక ప్రొఫైల్ పిక్చర్ ఉండదు, వాడి మొహం కూడా వాడు పెట్టుకోలేదు. నేను అదే చెప్పాలనుకున్నా, నిజమే. మొహం పెట్టుకోరు, దొంగ పేరుతో ఉంటారు. అదే సార్, వాళ్ళ అమ్మా నాన్న గారు పెట్టిన పేరు పెట్టుకోలేరు, వాళ్ళు ఏ ఊర్లో ఉంటారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, లోకేష్ గారు భార్యను తిడతారు, చంద్రబాబు నాయుడు గారి భార్యను తిడతారు, మా భార్య పిల్లల్ని తిడతారు, పట్టాభి గారి భార్య పిల్లల్ని తిడతారు. ఇక ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా తిడతా ఉంటారు. నా సోషల్ మీడియాలో కూడా సార్, నేను ఏదన్నా ఒక వీడియో చేసి పెడితే దాని కిందకు వచ్చి 100 బూతులు వస్తాయి. ఆ 100 మందిలో ఒక్కడికి కూడా ప్రొఫైల్ ఫోటో ఉండదు, ఒక్కడికి కూడా సొంత పేరు ఉండదు. కనీసం వాళ్ళ అమ్మ బాబు పెట్టిన పేరు కూడా చెప్పుకొని దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళు బతుకుతూ వీళ్ళు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామని చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేయాలని నేను ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడెక్కడైతే ఈ వైసీపీ అసలుకి సోషల్ మీడియా అన్నిటికీ కూడా ఆధార్ కార్డు అనుసంధానం చేసేయాలి సార్. ఎందుకంటే ఆధార్ కార్డు ఉన్నవాడికే సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వాలి. దాంతో 95%, 99% ఈ వైసీపీలో ఉన్న ఉగ్రవాదులు అందరూ కూడా పరారైపోతారు. ఎందుకంటే వీళ్ళ భాష కంట్రోల్ అవుద్ది, వీళ్ళ ఎకిలి చేష్టలు కంట్రోల్ అవుతుంది. ఒక ఉదాహరణ ఏంటంటే సార్, నిన్న కూడా వినాయక చవితి విషయంలో వినాయక చవితి మండపం దగ్గర చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ పెడితే కనీసం జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ గా ఎక్కడ కూడా స్పందించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి హిందువులను ఏ రకంగా హ్యూమిలేట్ చేస్తున్నాడు, ఏ రకంగా ఆయన గౌరవిస్తున్నాడు హిందుత్వాన్ని అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అవునండి, జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. మరి అక్కడ పంచుతుంటే దగ్గరుండి తీసుకున్న సన్నాసులకు ఏమైంది ఆ బుద్ధి జ్ఞానం? వాళ్ళు ఏం చేశారు? అసలు పంచేదాకా ఎందుకు వచ్చింది? చికెన్ బిర్యానీని తీసుకొచ్చి పంచేదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? పంచేవాడికి బుద్ధి లేదు, అక్కడున్న పంచుతుంటే తీసుకున్న వాళ్ళకి ఏమైంది ఆ బుద్ధి? ఇక్కడ పరిస్థితి ఏంటంటే సార్, కొన్ని విషయాల్లో ప్రజలు కూడా ఆ టైంలో ఏ రకమైన మైండ్ సెట్లు ఉంటారనేది సెకండరీ. మూసుకుని కూర్చోవాలి వాళ్ళు అక్కడ. వాళ్ళు ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం జరిగినా, ఆఖరికి భువనేశ్వరి గారి విషయంలో జరిగినా, లోకేష్ గారి భార్య గారి విషయంలో జరిగినా, అమరావతి మహిళల విషయంలో జరిగినా, ఎవ్వరి విషయంలో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుట్ రైట్ గా బూతులు తిడుతున్నా, అత్యంత జుగుత్సాకరంగా సొంత చెల్లండి తోడబుట్టిన వైఎస్ షర్మిల గారిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అత్యంత నీచంగా తిట్టించిన ఏకైక భూప్రపంచం మీద ఒక అన్న ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కన్న తల్లిని కోర్టుకు లాగేశాడు. అంటే ఆడవాళ్ళంటే కనీసం కూడా గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డికి. అదే కోవాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎదవలు, సన్నాసులు, ఉగ్రవాదులు అనాలనిపిస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా అనలేకపోతున్నాం. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్స్ ఎంత భయంకరంగా ఉంటాయంటే, వాళ్ళ ఇంట్లో కన్న తల్లిని కూడా అత్యంత జుగుత్సాకరంగా చూస్తారేమో అన్నంత నీచ వికృత విన్యాసాలు, వాళ్ళ భావభావాలు అన్ని కూడా వాళ్ళకి అనిపిస్తాయి. ఈ పైపెచ్చు మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అబద్ధం అవలీలగా మాట్లాడేస్తాడు. వాళ్ళకి ఎంత అమాయకమైన ఫేస్ పెట్టి ఇట్లా చేయట పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తా, అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి కదా ఇంత నిజం చెప్తున్నాడు అనుకుంటాడు. కానీ దానిలో ఎంత విషయం ఉంటది, ఎంత అబద్ధం ఉంటది అనేది ఇదే వాళ్ళకే ప్రస్తుతంగా అర్థం అవుతుంది. చివరిగా ఒక విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేజర్ ఎడ్యుకేటెడ్ ఫోక్స్ అందరు దూరం అయిపోయారు సార్. 2024 ఎలక్షన్స్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్యుకేటెడ్ ఫోక్స్ అందరు దూరం అయిపోయారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలన చూసిన తర్వాత ఇలాంటి వాడికా ఓటేసి గెలిపించాము, ఇలాంటి వాడిన ముఖ్యమంత్రిని చేశామని వైసీపీకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన వాళ్ళే దూరం అయిపోయారు. ఇప్పుడు వైసీపీకి మిగిలిన వాళ్ళందరూ ఎవరంటే
జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా హ్యూమిలేట్ చేసి వాళ్ళ మైండ్ అన్ని హిప్నటైజ్ చేసేసి ఇక్కడికి వస్తే రౌడీలే మా పార్టీలో ఉండాలి అనేటట్టుగా ఈ చిత్రీకరించి కొంతమందిని యువకులని ఉసిగొల్పి వాళ్ళతో సోషల్ మీడియాలో క్రియేట్ చేయించి వాళ్ళ బూతులు పెట్టించి వాళ్ళు ఏదో ఒక రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కట్టడి చేయాలంటే ఆధార్ కార్డు సోషల్ మీడియాకు అనుసంధానం చేసి ఇప్పటికి ఐపీ అడ్రస్ ద్వారా సిఐడి వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాల పని. సిఐడి వాళ్ళకు ఒక రోజు అప్పచెప్తే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక 100-150 మంది ఎవరైతే ఉన్మాదులు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద గుడ్డలు తీసి కొడితే మీకు